హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఎస్ఐఆర్ అయితే మన తెలుగు స్టేట్స్లో అడుగుపెట్టేసింది. నిన్నటి నుంచి అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి ఈ సర్వే కూడా మొదలైపోయిందండి. బిఎల్ఓస్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మీకు ఈ బిఎల్ఓస్ ఇంటికి వస్తే ఏ డాక్యుమెంట్స్ ఎలా చేయాలి ఏంటనేది ఒక ఫుల్ కట్ నీట్గా వీడియో ఒకటి ఇచ్చున్నాను. అది మన డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఆ వీడియో ఇంకా ఎవరికి చూడకపోతే చూసేయండి. ఈ వీడియో వచ్చి ఎక్స్క్లూసివ్గా బిఎల్ఓస్కి ఈ బిఎల్ఓ యాప్ అదేనండి ఈసీఐఎన్ఈటీ ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే ఈ మ్యాపింగ్ ఎలా చేయాలి, దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఎక్స్క్లూసివ్ మన బిఎల్ఓస్ కోసమేనండి. వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకుండా విత్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తున్నాను. ముందుగా ఈ ఎస్ఐఆర్ సర్వేలో ఫస్ట్ ఒక బిఎల్ఓస్ తీసుకొచ్చేదే ఈ ఎన్యూమరేషన్ ఫామ్. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఇప్పుడు ఒక డెమో మీకు చూపిస్తాను. అది ఎలా ఉంటుంది, దాంట్లో ఏ డేటా మనం ఫిల్ చేయాలనేది, దాన్ని బిఎల్ఓ ఎలా మన ఓటర్స్ ద్వారా తీసుకుంటారనేది చాలా క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే చాలా ఎన్యూమరేషన్ ఫామ్ వెనకే మీకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఉందండి. సపోజ్ మనకి మ్యాపింగ్ అయితే 2002లో అయితే అవ్వలేదు. సో అలాంటి వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది చాలా క్లియర్గా దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఒకసారి చూడండి. 1987 కన్నా ముందు పుట్టుంటే మనం 11 రకాల డాక్యుమెంట్స్ చెప్పాం కదండి. క్యాస్ట్, లేదంటే ఈ పాస్పోర్ట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అలా ఏదో ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ 1987 నుంచి 2004లో పుడితే ఈ 11 డాక్యుమెంట్లతో పాటు తల్లి లేదా తండ్రి డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 2004 తర్వాత పుట్టుంటే అతని సెల్ఫ్ డాక్యుమెంట్తో పాటు తల్లి తండ్రి ఇద్దరి డాక్యుమెంట్ కంపల్సరీ ఇస్తేనే అతనికి ఓటర్ లిస్టులో పేరు నమోదవుతుంది, లేదంటే లేదండి. సో చాలా ఖచ్చితంగా మనకి 3 సినారీస్ అయితే ఉన్నాయి కదా. ఈ జాగ్రత్తగా మనం ఏ సినారీలో వస్తామో అదైతే మనం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. నాకు తెలిసి ఎన్యూమరేషన్ ఫామ్స్ నేను చాలా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మన కమెంట్ సెక్షన్లో బిఎల్ఓస్ చెప్పేయచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు మనం యాప్లోకి వెళ్ళిపోదాం. ఒక్కో స్టెప్పు ఎలా వెళ్ళాలి ఏంటనేది క్లియర్ కట్గా మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను. అది కూడా ఒకసారి చూసేయండి. ముందుగా బిఎల్ఓ యాప్ ఇలా ఓపెన్ చేసుకోగానే మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ ఫస్ట్ ట్యాబ్ కనిపిస్తుంది కదా, ఇదైతే క్లిక్ చేసుకోవాలండి. దీని తర్వాత మనం లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ ఆర్ తెలుగు. నేను ఇంగ్లీష్లో చూపిస్తున్నాను. వన్ సబ్మిట్ కొట్టాక మనకి ఎస్ఐఆర్ 2026 ప్రీ డ్రాఫ్ట్ అని ఉంది కదా. ఫస్ట్ చూద్దాం ఈఎఫ్ డాష్ బోర్డ్ అంటే ఎన్యూమరేషన్ అనేది. దీంట్లో లాస్ట్ అప్డేటెడ్ ఆన్ టోటల్ ఎలక్టర్స్ ఎంతమంది ఉన్నారని, దాంట్లో ఇప్పుడు దాకా ఎన్ని డిస్ట్రిబ్యూషన్ చేశారు ఎన్యూమరేషన్ ఫామ్స్, దీంట్లో 13 చేస్తున్నారు. ఇంకా డిస్ట్రిబ్యూట్ 763 చేయలేదు. ఏదైనా అన్కలెక్టబుల్ ఇంకా ఎన్యూమరేషన్ ఇవ్వలేదా అని చెప్పి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఈఎఫ్ డిజిటలైజేషన్ ట్రాకర్, డిజిటైజేషన్. ఈఎఫ్ డిజిటైజ్డ్ అండ్ వెరిఫైడ్ అంటే ఇచ్చిన ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఉంది చూసారు, ఈ 13లో ఏమైనా చేశామా అంటే సబ్మిట్ చేశామా అని వెరిఫై చేసి 0. నాట్ డిజిటైజ్డ్ ఇది 13. అలాగే ఈఎఫ్ ఫిల్డ్ బై సిటిజన్ బిఎల్ఓడి టు వ్యాలిడేట్ అంటే ఆన్లైన్లో కూడా ఎన్యూమరేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు. సో ఆన్లైన్లో కనుక ఈ ఓటర్ వెరిఫై చేసి ఇది కనుక బిఎల్ఓ వ్యాలిడేట్ చేశాడా లేదా అనేది అది 0 ఉంది. నెక్స్ట్ ఈఎఫ్ ఫిల్డ్ బై సిటిజన్ బిఎల్ఓ వెరిఫైడ్ అంటే ఎన్యూమరేషన్ ఫామ్ ఆల్రెడీ ఆన్లైన్లో ఓటర్ చేశాడు, బిఎల్ఓ ఎన్ని వెరిఫై చేశాడు. సో దీంట్లో ఏం చేయలేదు కాబట్టి 0 ఉన్నాయి. సో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ వచ్చేసరికి టోటల్ ఎలక్టర్స్, ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ బై బిఎల్ఓ ఎన్ని ఇచ్చారు, ఎన్ని ఇవ్వలేదు, ఎన్ని డిజిటలైజ్ చేశారు, ఎన్ని డిజిటలైజ్ చేయలేదు. ఇది వచ్చి ఎన్ని ఆన్లైన్లో ఓటర్ తను ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేశాడు, ఇలా ఎన్ని ఆ ఫామ్స్ని బిఎల్ఓ వెరిఫై చేశాడు అనేది. ఇది ఫస్ట్ ఈఎఫ్ డాష్ బోర్డ్ అండి. రెండోది వచ్చేసరికి ఈఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాకర్. ఇది క్లిక్ చేసి కానీ ఇక్కడ చాలా సింపుల్గా స్కాన్ క్యూఆర్ కోడ్. ఇందాక మీరు సరిగ్గా గమనించుంటే ఎన్యూమరేషన్ ఫామ్లో స్కానర్ ఉంది చూసారా, దాంతో ద్వారా కూడాను మనం డైరెక్ట్గా ఆ పేరులోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే మాన్యువల్గా ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. అది మనం ఎవరిదైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నామని చూస్తే మనకి ఎలక్టర్స్ నేము, ఎపిక్ నెంబరు, పార్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. మనం సెర్చ్ బై పార్ట్ నెంబర్తో చేయొచ్చు, ఎలక్టర్ నేమ్తో చేయొచ్చు, ఎపిక్ నెంబర్తో చేయొచ్చు, లేదా స్కాన్ క్యూఆర్ కోడ్తో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి బ్లూ కలర్లో ఉంది ఈఎఫ్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఇది ఇచ్చేసామనండి మీనింగ్. ఈ రెడ్ కలర్లో ఉంది చూసారు ఈఎఫ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్, ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేదు. సో దీంట్లో మనం జస్ట్ అతని ఇంటికి వెళ్ళి ఆ ఓటర్కి ఈ ఫామ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈఎఫ్ డిస్ట్రిబ్యూటర్లో వెళ్ళి ఇలా క్లిక్ చేస్తే
ఆర్ యూ షూర్ యూ వాంట్ టు మార్క్ డిస్ట్రిబ్యూటెడ్, నువ్వు ఎన్యూమరేషన్ ఫామ్ని ఇవ్వాలనుకుంటున్నావా, ఎస్ అని నొక్కితే ఇక్కడ మనకి ఈ బ్లూ కలర్లో వచ్చేస్తుంది. నేను మీకు చూపిస్తాను కాబట్టి నేను చేయట్లేదు, క్యాన్సిల్ నొక్కుతున్నాను. నెక్స్ట్ వచ్చి ఎపిక్ మ్యాచ్డ్ అని ఉంది కదా, దీన్ని నేను నెక్స్ట్ ఆప్షన్స్లో చూపిస్తాను. ఎపిక్ మ్యాచ్డ్ అంటే నథింగ్ బట్ అండి, మీరు ఈ మ్యాపింగ్ చేసేసారని ఆ మ్యాపింగ్ అనేది బై డిఫాల్ట్ సిస్టమ్ అయినా మ్యాప్ చేసి ఉండొచ్చు, లేదంటే మీరైనా వాళ్ళ 2002 SIR డీటెయిల్స్లో తీసుకునైనా మ్యాప్ చేసి ఉండొచ్చు. సో రెండో ఆప్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ దీనిపైన క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ మీకు స్కాన్ QR కోడ్ కనిపిస్తుంది కదా, అలా అయినా స్కాన్ చేయొచ్చు, లేదా సెర్చ్ బై పార్ట్ సీరియల్ నెంబర్, ఎలక్టర్ నేమ్, ఎపిక్ నెంబర్. మనకు చాలా ఈజీ మెథడ్ కోసం ఇవన్నీ సెర్చ్ బాక్స్ ఇచ్చారండి. ఇప్పుడు ఫస్ట్ నేమ్ చూసారా, ఫిల్ ఫామ్. ఇలా ఫిల్ ఫామ్ మనం క్లిక్ చేస్తే తను ఏజ్ 20 ఉంది కాబట్టి, సో 2002 SIRలో ఖచ్చితంగా ఉండదు కదా. సో ఏం చేయాలి, వాళ్ళని మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళని మ్యాపింగ్ చేయాలంటే గ్రాండ్ పేరెంట్ నేమ్ ఎందుకు చూపిస్తుందంటే వీళ్ళ ఫాదర్ని మ్యాప్ చేయలేదు కాబట్టి. సపోజ్ ఇది మ్యాపింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సెర్చ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ చూడండి, దీంట్లో ఎలక్టర్ ఇన్ 2002 కాదు, ఏజే 20 ఉంది కాబట్టి 2002 ఎలక్టర్ అవ్వదు. సో అందుకే హైలైట్ కూడా అవ్వదండి. సపోజ్ ఎలక్టర్ ఇన్ ప్రొజినీ ఆఫ్ 2002 ఎలక్టర్ అంటే వాళ్ళ పేరెంట్స్ ద్వారా తనని మ్యాప్ చేయడానికి ఒక ఆప్షన్ అండి. చాలా సింపుల్గా సెర్చ్ బై మనం చూడండి, స్టేటు, ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ పెట్టచ్చు, డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ తెలుసుకొని పెట్టాలి, సెలెక్ట్ పార్ట్ నెంబరు, ఆ పేరెంట్స్ నేమ్ అనేది ఇక్కడ సింపుల్గా సెర్చ్ చేస్తే సపోజ్ వీళ్ళది అంకయ్య అని ఉంది కదా, చూడండి ఆంధ్రప్రదేశ్ పెట్టాను, ప్రకాశం, కందుకూరు, పార్ట్ నెంబర్ మనం పార్ట్ నెంబర్ ఇచ్చేస్తున్నాము. నేను తీసుకున్న విలేజ్లో 3 పార్ట్ నెంబర్స్ ఉన్నాయి. అప్పుడు సపోజ్ ఒకదాని మీద సెర్చ్ చేసి పేరెంట్ నేమ్ అంకయ్య అని కానీ, వాళ్ళ ఫాదర్ నేమ్ కూడా తెలిస్తే సపోజ్ అని చేసి సెర్చ్ డీటెయిల్ కొడితే డేటా లేదు అంటే కనుక్కొని చేయాల్సి ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మనమైతే వాళ్ళని మ్యాప్ చేసుకోవచ్చు. ఇఫ్ సపోజ్ ఎలక్టర్ ఈజ్ ప్రొజినీ ఆఫ్ 2025-2026 ఎలక్టర్ అంటే లాస్ట్ SIRలో ఎక్కడుందనేది అండి ఇది. నెక్స్ట్ నో లింకేజ్ విత్ లాస్ట్ SIR. సపోజ్ మనం లాస్ట్ SIRలో ఈ అమ్మాయి లేదు కాబట్టి ఈ నో లింకేజ్ విత్ SIR కొట్టి వెరిఫై కంటిన్యూ చేయాలి. ఇవి సపోజ్ 2002లో గనక లేకపోతే ఆ 11 డాక్యుమెంట్స్తోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే చాలా క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్ ఫామ్స్ ఫర్ ఎపిక్ మ్యాచ్డ్ ఎలక్టర్స్ అంటే మ్యాపింగ్ అయినవండి. ఇది చాలా సింపుల్, ఇది ఆల్రెడీ ఎపిక్ మ్యాచ్ అయిపోయింది అంటే వాళ్ళు 2002 SIRలో లింక్ అయిపోయి ఉన్నారు కాబట్టి జస్ట్ ఇక్కడ మనం ఫిల్ ఫామ్ వెళ్ళిపోతే ఆల్రెడీ 100% మ్యాచింగ్ అయిపోయి ఉంది. జస్ట్ దీంట్లో అప్డేట్ చేసుకోవచ్చు అండి. సపోజ్ దీంట్లో అయినా తప్పు ఉంటే అప్డేట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు, లేదనుకుంటే వెరిఫై అండ్ కంటిన్యూ కొట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మైగ్రేటెడ్ ఎలక్టర్స్ ఫ్రమ్ లాస్ట్ SIR అంటే లాస్ట్ SIR నుంచి మైగ్రేట్ అయ్యి ఇప్పుడున్న దాంట్లో ఈ బూత్లోకి వచ్చున్నారా అని ఉంటే చూపిస్తుంది, లేకపోతే నో రికార్డ్స్ ఫౌండ్ అని వస్తుంది. సపోజ్ ఆన్లైన్ ఫామ్స్ ఫిల్డ్ బై ఎలక్టర్, నేను చెప్పాను కదా ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. అలా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ఏమైనా ఉంటే దీంట్లో చూపిస్తుంది, ఏమి లేదు కాబట్టి లేదండి. రీవెరిఫై ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్ అన్మ్యాప్ ద ఎలక్టర్, ఇక్కడ ఏంటంటే మనం చేసింది AERO గారి దగ్గరికి వెళ్తుందండి. మనం ఇక్కడ ఈ సబ్మిట్ చేసే డీటెయిల్స్ అంతా వాళ్ళు రీవెరిఫై కోసం వెనక్కి పంపితే అప్పుడు దీంట్లోకి వస్తుంది. ఇంకా ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంకా వెనక్కి రాలేదండి. చూసారుగా, చాలా సింపుల్ మెథడ్ అండి. ఎంత సింపుల్ అంటే మనం మెయిన్గా ఇక్కడ ఆ ఓటర్సే మ్యాపింగ్ చేసే పద్ధతి ఒక్కటే తెలుసుకుంటే సరిపోతుంది. చెప్పానుగా 3 కేసెస్. సపోజ్ వాళ్ళకి 2002లో ఓటు ఉందా లేదా, ఓటు లేకపోతే వాళ్ళని ఎవరితో మ్యాప్ చేయాలి, వాళ్ళ అమ్మా నాన్నతో మ్యాప్ చేయాలి. వాళ్ళ అమ్మా నాన్నది గనక అప్పుడు లేకపోతే వాళ్ళ నాయనమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య వీళ్ళతోనైనా లింక్ చేయాల్సి ఉంటుంది. లేదనుకుంటే 11 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకొని మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా క్లియర్గా వాళ్ళ ఇంటి దగ్గర ఇంకోటండి, ఇది జస్ట్ 1-2 సార్లు వెళ్ళి లేదని చెప్తే కుదరదు. 3 టైమ్స్ దాకా అయితే మనం కంపల్సరీ హౌస్ అయితే విజిట్ చేయాలి.
ఆ మైగ్రేషన్ది లేకపోతే ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఆబ్సెంట్, షిఫ్ట్, డైడ్, డబుల్ ఎంట్రీస్ ఎవరైనా ఐడెంటిఫై అయితే ఎన్యూమరేషన్ ఫామ్ సైన్ చేయమంటే తర్వాత ఎలా చేయాలని చూపిస్తాను. ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ ఉంది కదండి, ఈ ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్లోకి వెళ్ళి ఎవరైతే చనిపోయి ఉంటారో, ఆబ్సెంట్, షిఫ్టెడ్, డబుల్ ఎంట్రీస్ అలాంటి వాళ్ళది ఇక్కడ చూసుకొని ఎపిక్ నెంబర్ ఇక్కడ సెర్చ్ కొట్టి ఎపిక్ నెంబర్ కొట్టి మార్క్ అన్కలెక్టబుల్ అని ఉంటుంది ఆప్షన్, దాన్ని క్లిక్ చేస్తే ఆల్రెడీ ఎన్రోల్డ్, డెత్, పర్మనెంట్లీ షిఫ్టెడ్, అన్ట్రేసబుల్, ఆబ్సెంట్, రెఫ్యూజ్డ్ సైన్ ఈ ఆప్షన్స్ ఉంటాయండి. ఎవరెవరైతే ఏ రీజన్ వస్తుందో ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ రీజన్ తెలుసుకొని ఇక్కడ మీరు రీజన్ టైప్ చేయండి. అలాగే ఆ ఎన్యూమరేషన్ ఫామ్ పైన ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మీరు స్ట్రైక్ ఆఫ్ చేసి రాయాలంటే రీజన్ ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్, డెత్ అయితే డెత్, షిఫ్టెడ్ అయితే షిఫ్టెడ్, ఈ రీజన్స్ రాసి దాన్ని అప్లోడ్ చేయాలండి. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ రెండు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అలాగే ఇప్పుడు డెత్ అయితే డెత్ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేస్తాము. లేదా ఫ్యామిలీ మెంబర్ ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలండి ఇక్కడ కింద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇఫీని. అలాగే షిఫ్టెడ్ ఉంటారు, పర్మనెంట్లీ షిఫ్టెడ్, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక డోర్ నెంబర్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ లేనప్పుడు వేరే ఫ్యామిలీ ఉంటారు. వీళ్ళు మేము ఈ డోర్ నెంబర్లో గత ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాము, వాళ్ళు ఇక్కడ లేరు, ఎప్పుడో వెళ్ళిపోయారు అనే రకంగా స్టేట్మెంట్ ఏమైనా ఇస్తే తీసుకుని దాన్ని స్కాన్ చేసి సైన్ పెట్టి అప్లోడ్ చేసేయండి. ఇదే అండి. థ్యాంక్ యూ. నాకు తెలిసి చాలా క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి విత్ యాప్లో లైవ్గా. ఇంకేదైనా డౌట్ ఉన్నా కనుక నిరభ్యంతరంగా మీరు కామెంట్స్ సెక్షన్లో తెలపండి. నేనైతే మీకు ఎప్పుడు టచ్లో ఉంటాను. ఈ బిఎల్ఓస్ ఏం లేదండి, ఈ మ్యాపింగ్ ఈ ఒక్క కాన్సెప్ట్ దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. మిగతా అదంతా మీరు చాలా సింపుల్గా చేసేదే, అంత ఇబ్బంది పడాల్సిన ఏం లేదు. మ్యాపింగ్ అనేది 3 రకాలండి: సెల్ఫ్ మ్యాపింగ్, యాడ్ ప్రోజిని, సెల్ఫ్ ప్రోజిని. సెల్ఫ్ మ్యాపింగ్ అంటే 2002 ఎస్ఐఆర్లో కూడా మీ పేరు ఉంటుంది, అలాగే 2024లో కూడా ఓటు ఉంటుంది. సో చాలా సింపుల్గా అప్పుడున్న ఏ బూత్ నెంబర్లో ఉందనేది మ్యాప్ చేసుకోవటమే సెల్ఫ్ మ్యాపింగ్. అలాగే యాడ్ ప్రోజిని అంటే మీకు అప్పుడు ఏజ్ ఉండదు, కానీ మీ అమ్మా నాన్నకు కానీ వాళ్ళకి ఏజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళప్పుడు ఓటు ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి మీ దాంట్లో మ్యాప్ చేయటమే యాడ్ ప్రోజిని. ఈ సెల్ఫ్ ప్రోజిని వచ్చేసరికి మీకు 2002 అప్పుడు 18 ఇయర్స్ ఉన్నాయి, కానీ ఏదైనా రీజన్ చేత మీరు అప్పుడు ఓటు లేకపోతే ఇప్పుడు మీ నాయనమ్మ తాతయ్య వాళ్ళ ద్వారా యాడ్ చేసుకునే పద్ధతేనే ఇది సెల్ఫ్ ప్రోజిని అండి. చాలా సింపుల్ కదా. 3 రకాల ఈ మ్యాపింగ్స్ కనుక చాలా క్లారిటీగా మీరు చేసుకోగలిగితే బిఎల్ఓ ఎక్సర్సైజ్ని చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. సో ఎక్కడ కంగారు పడకుండా మన ఆంధ్రాలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2వ రోజు, తెలంగాణకి ఇంకా 8 డేస్ ఉంది. సో జాగ్రత్తగా బిఎల్ఓస్, ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయి ఉందనుకుంటాను. మీకు తెలిసిన బిఎల్ఓస్ ఎవరికున్నా కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం, మన కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.